నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో సొరకాయతో మసాలా మజ్జిగ పులుసు చేసుకున్నామండి. సొరకాయ మసాలా మజ్జిగ పులుసు కావాల్సిన వస్తువులండి: ఒక కప్పు పెరుగు తీసుకున్నామండి. ఈ పెరుగు గట్టి పెరుగు అండి. పెరుగు గిన్నెలోకి వేసుకున్నాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. మజ్జిగ తీసుకొని పెరుగు ఉండలుండలు లేకుండా బాగా చిలుక్కున్నామండి. చిలికిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాక మళ్ళీ మజ్జిగని చిలుక్కున్నామండి. మజ్జిగ చూడండి చిక్కగానేంది. మీకు కావాల్సింటే గనుక ఇంకో గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం మజ్జిగ పులుసు పతలాగా చేసుకోవచ్చు. నేనైతే చిక్కగానే చేసుకుంటున్నానండి మజ్జిగ పులుసును. సొరకాయ ముక్కలను నేను రౌండ్ గా కట్ చేసుకున్నానండి, సన్నగా కట్ చేసుకోలేదు. ఈ సొరకాయ ముక్కలు వాటర్లు వేసుకున్నాను. వాటర్లు వేసుకోకుంటే కలర్ మాడతాయని వాటర్లు వేసుకున్నానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ని పెట్టుకున్నామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఇవన్నీ బాగా చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు క్యారెట్ ఫ్రై అయినాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకున్నాం. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నాం. ఒక టమోటా కట్ చేసుకొని వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. మనం మసాలాలు వేసినాం కదండి, ఒకసారి అంతా బాగా కలుపుదామండి. సొరకాయ ముక్కలు రౌండ్ గా ఉండాయి కదా, నిదానంగా మసాలాలు పట్టేటట్టుగా సొరకాయ ముక్కలు కలుపుదామండి. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాం. మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుదామండి సొరకాయ ముక్కలను. 2 నిమిషాల తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకుంటే ఈ మజ్జిగ పులుసు మంచి టేస్ట్ వచ్చాదండి. సొరకాయ ముక్కలు ఉడికినాయో లేదో చూసామండి. చూడండి సొరకాయ ముక్కలు బాగా ఉడికినాయి. కట్ చేస్తుంటే కట్ అవుతున్నాయి. చూడండి చిలికి పెట్టుకునే మజ్జిగ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి గంట తీసుకొని అంత బాగా కలిసేటట్టుగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నామండి. అంతేనండి, మన సొరకాయ మసాలా మజ్జిగ పులుసు రెడీ అయిందండి. సొరకాయ మసాలా మజ్జిగ పులుసు తెల్లన్నంలోకి సూపర్గా ఉంటుందండి. కలర్ రైస్ చికెన్ చేసుకుంటాం కదా, మనం తినేటప్పుడు వేసుకుంటే గినక మధ్య మధ్యలో సొరకాయలను నలుచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి మసాలా సొరకాయ మజ్జిగ పులుసు ట్రై చేయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.